హే గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. అండ్ నేను కూడా బాగున్నాను. ఈరోజు మనం వచ్చేసి ఏం చేసుకుంటున్నాం? మక్క గారెలు. 2 ఉల్లిపాయలు, అంటే ఈ గింజల క్వాంటిటీకి సరిపడా మేము 2 ఉల్లిపాయలు వేస్తున్నాం. సరిపడంత పచ్చిమిర్చి, కారానికి సరిపడంత పచ్చిమిర్చి వేసుకొని. బుజ్జి ఉల్లిపాయలు కోయడంలో చాలా ఎక్స్పర్ట్ అండి. చూడండి ఎలా ఏడుస్తున్నాడో. మీకు కూడా మీ హస్బెండ్స్ ఇలానే హెల్ప్ చేస్తారా? బాగా కొయ్యి. అంత చిన్నగా అవసరం లేదు, పెద్దగా కోసేసాయి, మిక్సీ పడతాం. మీ హస్బెండ్స్ కూడా మిమ్మల్ని ఏదైనా అడిగారు అనుకోండి, వాళ్ళని హెల్ప్ అడగండి. వాళ్ళకి తెలుస్తుంది దాని వెనకాల. సింపుల్గా బాలే అని చెప్పేస్తారు కదా. ఉల్లిపాయలు కోసేసుకుందాం. అయిపోయింది ఉల్లిపాయలు. నెక్స్ట్ కొంచెం జీలకర్ర ఇవి వేసుకున్నాక వాటిని పేస్ట్ చేసేద్దాం. మక్క గింజలు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, జీలకర్ర, వెల్లుల్లిపాయలు ఇవన్నీ వేసేసి మిక్సీ పట్టేసి పేస్ట్లా చేసేయాలి. ఇలా పేస్ట్లా చేయాలి. పేస్ట్లా చేసిన వాటిని మనం పేస్ట్ పట్టిన దాన్ని ఇలా గారెల్లా వేసుకొని మధ్యలో హోల్ పెట్టుకుంటే చాలా బాగా కాలుతాయి. ఇగోండి మన మక్క గారెలు రెడీ అయిపోయాయి. నెక్స్ట్ వాయకి రెడీ అవుతుంది. బుజ్జి గారెలు వేస్తూ ఉంటే నేను పక్క తినేస్తూ ఉన్నానండి. చాలా చాలా బాగున్నాయి గారెలు, టేస్టీగా ఉన్నాయి. మనకి గారె రెడీ అయిపోయినట్టే. సో మనం ఈ గారెని తీసేయచ్చు. మళ్ళీ గారెలు అయితే చాలా టేస్టీగా వచ్చాయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయి, టేస్ట్ ఎలా ఉంది అని కామెంట్లో చెప్పండి. బాయ్ బాయ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ subscribe to Srimuki Narayan Vlogs. Thank you for watching the video and keep supporting me.